ఈ గిన్నెను నా నుంచి తొలగించండి అని ప్రార్థన చేసింది. అయినా ఇంకో మాట ఏమన్నాడు అంటే, ఆయనను నీ చిత్తమే జరుగును సిద్ధించునుగా. హల్లెలూయా. సో సిలువ ఎంత కఠినంగా ఉన్నది అన్న విషయము యేసే ముందే తెలుసు కాబట్టి ఆ కఠిన శ్రమను అనుభవించడము, శరీరంలో అనుభవించడము అత్యంత భయంకరమైన విషయం. అయినా ఆయన దేవుడై ఉండి ఆ దైవత్వమును విడిచిపెట్టకుండా ఈ లోకంలోకి వచ్చి ఆ శ్రమనంతటినీ భరించి నీ కొరకు నా కొరకు సబ్స్టిట్యూట్ గా ఆయన దాన్ని భరించిండు. సబ్స్టిట్యూట్ గా అంటే ఆ శ్రమ అంతా, ఆ యొక్క ఆ బాధ అంతా, లేదంటే ఆ దేవుని ఉగ్రత అంతా, ఆ పాపం వలన వచ్చే ఆ యొక్క ప్రతి శ్రమ అంతా ఆయన సిలువలో మన కోసం భరించినాడు, సబ్స్టిట్యూట్ చేసినాడు. అది ఆయన తను తాను తగ్గించుకొని ఆయన దీనత్వం ధరించుకొని ఆ మనస్సును కలిగి ఉన్నాడు. అదే మనస్సు ఈరోజు పేతురు మనకు చెప్తున్నాడు, యూ హ్యావ్ ద సేమ్ మైండ్. అదే మైండ్ మనం కలిగి ఉండాలి. అదే మైండ్ క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏంటా మనస్సు? ఆయన దేవాదేవుడై ఉండి తను తాను తగ్గించుకొని మనుషుల రూపంలో రావడం, తను తాను రిక్తునిగా చేసుకోవడం, పాప శరీరం ధరించడం అనేది ఆయన మనస్సు. ఆయన తను తాను పూర్తిగా తగ్గించేసుకున్నాడు. హల్లెలూయా. తను తాను పూర్తిగా తగ్గించేసుకున్నాడు. కాబట్టి ఆయన శ్రమ అనుభవించినంతగా ఇంకో దగ్గర ఉంది, ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. సో క్రైస్తవునిగా నీవు నేను ఆయన మనసు కలిగి ఉండడం అంటే మనల్ని మనము అందరికంటే తక్కువగా, అందరికంటే చిన్న వ్యక్తులుగా ఎంచుకోవడం అనేది దేవుని యొక్క మనస్సు అయినది. హల్లెలూయా. క్రీస్తు శరీరంలో శ్రమ పడ్డాడు, అదే మనస్సును మీరు ధరించుకోనండి. మనము ఆయన మనస్సును ధరించుకున్న వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు ఉంటుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు ఆయనను క్రీస్తును ధరించుకొని ఉన్నారంట. మనం ఎవరిని ధరించుకొని ఉన్నాం? క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తు మనస్సును ధరించుకొని ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు మనస్సును ధరించుకొని ఉన్న మనము ఒక విషయం గుర్తు చేసుకోవాలి, ఏంటంటే ప్రతి క్రీస్తు అనుభవించిన ప్రతి శ్రమను నువ్వు నేను కూడా అనుభవించబోతున్నావు శరీరంలో. హల్లెలూయా. అందుకే యేసయ్య చాలా క్లియర్ గా చెప్పినారు ఏమంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించేవాడు రక్షింపబడు. హల్లెలూయా. సో క్రీస్తు ఏ విధంగా అయితే తమతో తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చిందో, అప్పుడు ఏ విధంగా ఆయన అందరి చేత నిందింపబడ్డాడో, యేసయ్యను నమ్ముకున్న మనము, యేసయ్యను కలిగి ఉన్న మనము, యేసయ్యను వెంబడిస్తున్నటువంటి మనం కూడా నిందలను అనుభవించవలసింది. మనం కూడా ఇతరుల ద్వేషమును అనుభవించవలసింది. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకున్నామో, we should be ready to face the hate. హల్లెలూయా. మనం దేనికి రెడీ ఉండాలా? టు ఫేస్ హేట్. ద్వేషమును మనం ఇతరుల నుంచి పొందుకుంటాం అన్న విషయం తెలుసుకొని దానికి రెడీ ఉండాలి. యేసయ్యను నమ్మినందుకు మీరు నా నామం నిమిత్తము ద్వేషింపబడుతుంది. అదే మాట యోహాను సువార్తలో ఉండవలసింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. యోహాను 15:20-21. అయితే
ఇక్కడ చూడండి 23వ వచనం, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేయండి. పంతొమ్మిదవ వచనం కూడా ఒకసారి చదవండి. ఇక్కడ చూడండి, మనము లోక సంబంధులం కాదు అని ఆయన అంటున్నాడు. యేసు ఏమని చెప్తున్నాడు? మనము లోక సంబంధులం కాదు కనుక లోకం మనల్ని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుందంట. లోకం మనల్ని ఆల్వేస్ ఇట్ హేట్స్ us, మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు? లోకము ఆయనని ఎరుగదు కనుక లోకం ఆయనను ద్వేషించింది. ఆయనను నమ్మినందుకు లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్తే క్రైస్తవులు అంటే ఒక రకమైన చూపు చూస్తారు కదా. క్రైస్తవులు అంటే ఇల్లు రెండు దొరుకుతలేదు కదా. క్రైస్తవులు అంటే ఇల్లు. నా ఫ్రెండ్ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, SBI, చాలా పెద్ద పొజిషన్. వాడు ట్రాన్స్ఫర్ అయ్యి కామారెడ్డికి వచ్చింది. సో కామారెడ్డిలో వెతుకుతున్నాడంట ఇల్లు. 4 రోజులు ఎతికి నాకు కాల్ చేసిండు, అరే ఇక్కడ మనం క్రైస్తవులమైనందుకు ఇల్లు దొరకడం కష్టంగా ఉంది, నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా క్రైస్తవులు ఉంటే నాకు చెప్పు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లు అడుగుతా, రెంట్ అడుగుతా. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వి ఫేస్ హేట్. హల్లెలూయా. సో అది కంపల్షన్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ మనం ముందే ఎదుర్కొంటామని దేవాదేవుడు ఎప్పుడో మన కోసం చెప్పిండు. నన్ను మీరు నమ్మితే నా వలన మీరు ద్వేషింపబడతారు. హల్లెలూయా. నా వలన మీరు ద్వేషింపబడతారు. ఇందాక చదివిన 1 పేతురు 4:12 వచనం ఇప్పుడు ఒకసారి చదవండి. 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. హల్లెలూయా. సో ఈ లోకంలో యేసుని నమ్ముకున్నందుకు మనకు శ్రమలు ఆటోమేటిక్ గా వస్తాయి. కానీ మన ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే యేసుని నమ్ముకో అన్ని మంచి జరుగుతుంది కదా. యేసుని నమ్ముకో అంత బాగా జరుగుతుంది. యేసుని నమ్ముకో నీకు అంత మేలు జరుగుతుంది. అవును, జరుగుతుంది, కరెక్టే. అది నువ్వు యేసు దగ్గరికి రావడానికి ఒక వే. ఇప్పుడు మా ఇల్లంతా అంటే మా ఖాందాన్ అంతా యేసుని ఎలా నమ్ముతుంది అంటే, మా నాన్నమ్మకు విపరీతమైన కడుపు నొప్పి, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అన్ని హాస్పిటల్స్, అన్ని గుళ్ళు, గోపురాలు, ఇంకా మంత్రాలు, తంత్రాలు, అన్ని రకాల విద్యలు అయినా ఎక్కడ నయం అవ్వలేదు. అయితే ఎవరో ఒకరు చెప్పినారు ఏమని, అక్కడ పలానా ఊరికి వెళ్ళండి, అక్కడ తల్లి ఉంది, ఆమె ప్రార్థన చేస్తుంది, మీరు బాగుపడతారు. అంతే. మా నాన్న వెళ్ళింది, బాగుపడింది. ఆమె బాగుపడ్డది కాక మా అందరి జీవితం, మా ఖాందాన్ అంతా మారిపోయింది ఇప్పుడు. హల్లెలూయా. మా ఇంట్లో ఇప్పుడు మా పెద్ద నాన్న పాస్టర్, మా నాన్న పాస్టర్, మా చిన్నాన్నలు 2 పాస్టర్, మా మామలు 2 పాస్టర్స్, మా అన్నలు 2 పాస్టర్స్. అక్కడ ఏం జరిగింది? ఒక్క మేలు జరిగింది. కానీ మేలు అయిన తర్వాత వెంటనే యేసుని నమ్ముకున్నందుకు అనేక శ్రమలు అనుభవించారు మా వాళ్ళు. యేసుని నమ్ముకున్నందుకు ఊర్లో ఎన్నో శ్రమలు అనుభవించినారు. కానీ ఆ శ్రమలను బట్టి వారు వెనుతిరగలేదు. ఆ శ్రమలను బట్టి వారు కృంగిపోలేదు. అందుకే సామెతలు 24:10 ఉంటుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో యేసుని నమ్ముకున్నప్పుడు అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయొద్దంట? కృంగద్దు, కృంగిపోవద్దు. కృంగిపోవడం అంటే ఇంగ్లీష్లో ఏమన్నా డిప్రెషన్ అనేది కదా.
డిప్రెషన్ ఈ లోకంలో ద వర్స్ట్ థింగ్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ నౌ. డిసీజ్ అనుకోవచ్చు, మెంటల్ ఇల్నెస్ అనుకోవచ్చు. డిప్రెషన్ అనేది అమెరికాలో అంటే అరౌండ్ 48% ఉంది డిప్రెషన్. 48% అంటే సగం మందికి ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరు డిప్రెషన్ ఫేస్ చేస్తారు. సో డిప్రెషన్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్, యాంగ్జైటీ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ఎందుకు? వారికి వచ్చే శ్రమలను బట్టి, వారు అనుకున్నవి జరగకపోవడం బట్టి. మనం ఏదో యాంటిసిపేట్ చేస్తాం, అది జరగకపోయేసరికి డిప్రెషన్. మనం ఏదో అనుకుంటాం ఇది కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది అని. మనం ఏదో స్టార్ట్ చేస్తాం, అది ఫెయిల్ అయిపోవచ్చు కదా. మనం ఏదో ప్లాన్ అనుకుంటాం, ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వచ్చు. బట్ ద బైబిల్ సేస్ శ్రమ అనేది ఆటోమేటిక్గా క్రైస్తవానికి వస్తుంది. యేసయ్య అంటున్నాడు, నన్ను మీరు ప్రేమించినందుకు, నన్ను మీరు వెంబడించినందుకు మీరు ద్వేషింపబడతారు, శ్రమలు మీకు వస్తాయి. పేతురు కూడా అంటున్నాడు, ప్రియులారా మీకు అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మీకేదో వింత జరుగుతున్నట్టు ఆశ్చర్యపోవద్దు. శ్రమలు అనేవి క్రైస్తవునికి పార్ట్ అండ్ పార్సల్. సో శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన దినమున ఏమైతావంట? నువ్వు చేతకాని వాడవైతావు. హల్లెలూయా. మనం ఏలియా విషయంలో చూస్తాం కదా. ఏలియా ఏం చేసిండు? ఒకే రోజు 400 మంది ఎవరిని? బయలు ప్రవక్తలను చంపేస్తారు. 400 మంది బయలు ప్రవక్తలను చంపేస్తే యెజబెల్ ఏమన్నదంటే, రేపు ఈ పాటికి నువ్వు కథం అన్నది. ఏమంది? కథం, రేపు ఈ పాటికి నీ పని అయిపోయింది అన్నది. ఈయన ఏం చేసిండు? అంతకుముందు రోజు ఏం చేసిండు? ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించిండు. ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించి ఆయనకు దేవునికి ఆయన బలి అర్పించిండు. ఆ బలి దహనం చేసిండు. పొద్దు నుంచి సాయంత్రం వరకు బయల యొక్క ప్రవక్తలు మొత్తుకున్నారు కదా. ఓ బయల, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏలియా అన్నాడు, వాడు పండుకున్నాడేమో, వాడు లేపుర్రి, వాడు బయటికి వెళ్ళిండేమో, మనం పిలుచుకురండి, ఇంకా గట్టిగా మీరు అరవండి, ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి. రక్తాలు చెందించుకున్నారు వాళ్ళు. అయినా బయలు కదలలేడు, మెదలేడు. ఎందుకు? అసలు వాడు దేవుడే కాదు. జీవం లేని వ్యక్తిని వాళ్ళు దేవుడు అని కొలుస్తున్నారు. కానీ ఏలియా ప్రార్థించగానే పరలోకం నుంచి ఆకాశం తెరవబడి అగ్ని వచ్చి మొత్తం అక్కడ ఉన్నదంతా కాల్చివేసిందట. హల్లెలూయా. అంత గొప్ప అద్భుతం జరిగించినటువంటి ఏలియా ఒక్క డైలాగ్ విన్నాడు. ఏమిన్నాడు? రేపు ఈ పాటికి నువ్వు కథం అని యెజబెల్ అన్నది. యెజబెల్ అప్పుడు ఆ వైఫ్ రాణి కదా. సో రాణి అంటే ఎంతో కొంత భయం ఉండాలి. కానీ ఏలియాకి ఏమున్నది? రాణి, రాజు ఇవన్నీ కాదు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన పక్షాన ఉండి కూడా ఏలియా భయపడిపోయినాడు. భయపడిపోయి ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా ఈ సేవద్దు ఏమొద్దు అని పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి అలసటపడి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఇంకా చాలు నేను చేసిన సేవ, నన్ను పోయిపోయి నేను యెజబెల్ చేతిలో చచ్చిపోవాలన్నా, యెజబెల్ చేతిలో చనిపోవాలన్నా, లేదు నన్ను నువ్వు తీసుకుపో అని ప్రార్థన చేసి అక్కడే పడుకున్నాడు కదా. అప్పుడు దేవుని దూత వచ్చి లేపి, ఓ ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు శ్రమలలో మనం కృంగితే, చేతగాని వానమైతే, we will be losing the race. శ్రమలను బట్టి మనం కృంగిపోతే, మన ఇంట్లో మన చుట్టుపక్కల జరిగే శ్రమలు, మన సమాజంలో జరిగే పరిస్థితులను బట్టి మనం కృంగిపోతే మనం రేసులో ముందుకెళ్ళాం. ఏలియా మరలా దేవుడు లేపి, ఇదిగో నీ కోసము రొట్టె సిద్ధంగా ఉంది, రొట్టె తిని నువ్వు బయలుదేరి వెళ్ళి ఇక్కడి నుంచి. గాడ్ ఆల్వేస్ కీప్స్ హిస్ బిలవెడ్. దేవుడు ఎప్పుడు తనను ప్రేమించిన వారిని కాపాడుతూ ఉంటాడు. ఏలియా ఆ రోజు కాపాడు. హల్లెలూయా. కృంగినా సరే శ్రమ దినంలో కృంగినా సరే దేవుడు నిన్ను
విడిచిపెట్టాడు. కానీ యేసయ్యను కలిగిన నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రమ ఆటోమేటిక్ గా వస్తుంది, కష్టాలు ఆటోమేటిక్ గా వస్తాయి. అయినా వి షుడ్ నాట్ గో డౌన్. ఇంగ్లీష్ లో ఒక వర్షన్ లో ఏమని ఉందంటే, శ్రమ దినం నీవు కృంగితే యూ విల్ బి పవర్లెస్ అంట. ఏంటంటే మనం పవర్లెస్ అయిపోతాం. పవర్లెస్ అవడానికి ఏం మనం పిలువబడలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇక్కడ చూడండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నారు అన్నంతగా సంతోషించండి. మనం చాలా విషయాలు నేర్చుకొని ఏమంటామంటే దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుని జీవం నాలో ఉంది, దేవుని మహిమ నాలో ఉంది, దేవుని దైవత్వం నాలో నివసిస్తుంది, దేవుని ఆత్మ నాలో ఉంది అని వీటన్నిటి విషయంలో చాలా సంతోషంగా ఉంటాం కదా. కానీ శ్రమ వచ్చినప్పుడు కూడా సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నారంతగా సంతోషించండి. హల్లెలూయా. ఎప్పుడు సంతోషించాలంట? శ్రమ వచ్చినప్పుడు. ఈ శ్రమ క్రీస్తు కూడా శ్రమ పడ్డాడు, క్రీస్తు శ్రమ నేను కూడా అనుభవిస్తున్నాను, ఈ శ్రమ నాకు కొత్తది కాదు, నా దేవుడికి కొత్తది కాదు అని మనం ఏం చేయాలంట? సంతోషించాలంట. అందుకే యేసయ్యను గురించి ఒక మాట ఉంది ఎబ్రియయులకు రాసిన పత్రికలో, ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన శ్రమలలో పాలి భాగము లేదా సహానుభావము లేనివాడు కాడు అంట. ఆయన మనం పడే శ్రమలలో ఆయన ఏముంది? ఆయనకు కూడా సహా అనుభవం ఉంది. నువ్వు ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నావో, ఎటువంటి ల్యాండ్ గుండా వెళ్తున్నావో, ఎటువంటి కష్టం గుండా వెళ్తున్నావో అవన్నిటిని యేసయ్య అనుభవించిండు. ఆయన మనతో కూడా శ్రమలలో సహానుభవము కలవాడు. We have a higher priest who understands our situation. Hallelujah. ఇప్పుడు ఆకలి గురించి ఎవరు చెప్పగలుగుతారు? ఆకలి ఉన్నోడే చెప్పగలుగుతారు. పూరి గుడిసెలో ఒక రాత్రి పడకుండా ఎట్లుంటది ఎవరు తెలుస్తుంది? అది అక్కడ ఉన్నోడికే తెలుస్తుంది. ఊరిసే గుడిసెలు ఎప్పుడన్నా పడుకున్నాను? మాకు కుట్టం అంటుండే. సడన్ గా ఒకరోజు వర్షం స్టార్ట్ అయింది, ఆ కుట్టంలోకి వెళ్ళిపోయాను. ఒకటే విపరీతమైన వర్షం. ఆ కుట్టము ఊరుస్తా ఉంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అంత వర్షం పడుతుంది. అప్పుడు అర్థమైంది, కుట్టంలో ఉంటేనే ఇంత మనం భయపడతా ఉంటే ఎంతో మంది ఇండ్లు ఎట్లున్నవి? గుడిసెలో ఉన్నవి. సో ఆ శ్రమ until unless we go through that we don't know కదా. మనం ఆ శ్రమ గుండా వెళ్తే తప్ప మనకు అది అర్థం కాదు. మరి యేసయ్యకు నువ్వు పాటించే ప్రార్థన ఎలా అర్థం అవుతుంది అంటే, నీ పరిస్థితి ఆయనకు ఎట్లా తెలుస్తుంది అంటే, he has the same experience, he went through same experience. Hallelujah. ఆయన కూడా నిందింపబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన ఒంటరైపోయినాడు. తన సొంత ఇంటి వారు ఆయనను చూసి ఈయన పిచ్చివాడండి అన్నారు. సొంత ఇంటోళ్ళే ఏమన్నారు? దేవుడిని యేసయ్యను చూసి ఆయన పిచ్చి పట్టింది, ఆయనతో మాకు సంబంధం లేదా అన్నారు. హల్లెలూయా. ఆయన సొంత వారు, ఆయన నమ్మినటువంటి ఆయన శిష్యుడు ఆయన ఏం చేసిండు? అమ్మి వేసిండు. హల్లెలూయా. పెద్ద శిష్యుడు పేతురు ఏం చేసిండు? ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన అనేక మంది వెంబడించారు, కానీ సిలువలో ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు కదా. దొంగల మధ్యలో ఒక దొంగగా ఆయన చనిపోయాడు. సో శ్రమలను కలిగినప్పుడు, అందుకే మరలా రాస్తున్నాడు, శ్రమ కలిగినప్పుడు మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడిపోవద్దు. We should not be bogged down. మనం పడిపోకూడదు. శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే కృంగి మనము దేన్ని సంపాదించుకోండి. మనకి యేసయ్య అంటాడు కదా, మీ చింత యావత్తు నా మీద మోపండి. మీరు చింతించి మూరెడు ఎక్కువ చేసుకోలేదు, మూరెడు
తక్కువ చేసుకోలేదు. హల్లెలూయా. కాబట్టి మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెదకుడి. ఇవన్నీ మీకు ఏమేమి కావాల్సినవి అవన్నీ ఆయనకు తెలుసు. మీ అక్కర మీ దగ్గర రాకముందే ఆయన సప్లై పెడతారంట. హల్లెలూయా. అక్కర మన దగ్గర రాకముందే he has everything in store. అది ఆయన మనస్సు, ఆయన ప్రేమ. హల్లెలూయా. సో we not only have the Spirit of God, we not only have the power of God, we not only have the grace of God, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని సమృద్ధి, ఇవన్నీ కాదు, వీటితో పాటు దేవుడు పొందిన శ్రమలు కూడా మనకు ఉన్నవి. ఇట్స్ ఎ గ్యారంటీ. ఏం గ్యారంటీ? శ్రమలు కూడా గ్యారంటీ క్రైస్తవునికి. అన్ని రకాలు. నువ్వు ఎంత చెట్టుకు అంత గాలి. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉంటే, ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ అఫ్లిక్షన్స్, ఆ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. ప్యూన్కున్న బాధ ప్యూన్కు ఉంటుంది, జిఎంకు ఉన్న బాధ జిఎంకు ఉంటుంది. అందరు ఎవ్రీవన్ గోస్ త్రూ దట్. బట్ ఆయన అంటున్నాడు, శ్రమ దినమున నీవు కృంగొద్దు. శ్రమలు కలిగినప్పుడు నువ్వు ఏదో విద్య సంభవించినట్లు నువ్వు ఆశ్చర్యపడిపోవద్దు. క్రీస్తు ఈ శ్రమల గుండా వెళ్ళినాడు అన్న విషయం మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 51:46 వర్షం చూడండి. ఇర్మియా 51:46. దేశంలో బలత్కారము జరుగుతున్నది, ఎలుక మీద ఎలుక లేచుచున్నాడు, దేశంలో వినబడు వదంతి భయపడకండి. మీ హృదయంలో ఏం పుట్టనీయద్దంట? పుట్టనీయద్దు. హల్లెలూయా. మన హృదయంలో ఏం పుట్టద్దంట? దిగులు పుట్టద్దు. వదంతులు బయలుదేరుతున్నంట. రాజ్యం మీదకి రాజ్యం బయలుదేరుతుందంట. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఎక్కడ చూసినా వరదలు, భూకంపాలు, ఇవన్నీ బయలుదేరుతున్నవి. లాస్ బయలుదేరింది. దేశంలో బలాత్కారం జరుగుతున్నదంట. ఏలిక మీద ఏలిక లేస్తున్నంట. అంటే ఒక రాజు మీదకి ఇంకొక రాజు లేస్తున్నాడు, ఒక దేశం మీదకి ఇంకొక దేశము లేస్తుంది. అయినా దేశంలో వినబడే వదంతికి, అంటే దేశంలో వినబడే పుకార్లకు భయపడొద్దు. అది ఎటువంటి న్యూస్ అయినా సరే ఆ న్యూస్ని బట్టి మనము భయపడిపోవద్దు. ఆ న్యూస్ని బట్టి మనము మన హృదయాన్ని కలవర పెట్టుకోనివ్వద్దు. హల్లెలూయా. లోకంలో అనేక రకాలైన న్యూస్ బయలుదేరుతుంది. ఒక ఆయన అన్నాడు, వాక్యం చెప్తూ, క్రైస్తవుడు అంటే నీకు అన్ని కట్ చేస్తారు, క్రైస్తవుడు అంటే ఇక కథమే చేస్తారు అని ఆయన లైవ్ చాలా ఫేమస్ పాస్టర్ చెప్తున్నాడు. దాని తర్వాత అంటే ఆ మాట విని చాలా మంది భయపడిపోయినారు. అమ్మో, ఇంత వస్తుందా క్రైస్తవుల మీదకి, ఇంత వస్తుందా అని. సో అది మరి ఎక్కడి నుంచి సంపాదించిన న్యూస్ అని తెలియదు. అది డైరెక్ట్ పిఎం ఆర్డర్స్ వస్తుంది, గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ వస్తుంది, క్రైస్తవం అట్లా చేయాలి ఇట్లా చేయాలని. అదొక వదంతి, ఒక పుకార్. హల్లెలూయా. అటువంటి పుకారాన్ని చూసి మనము భయపడిపోవద్దు, మన హృదయము కలవరపడవద్దు. ఇక్కడ మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. మీరు వెళ్ళే ప్రతి విషయంలో, మీరు పడే ప్రతి బాధను బట్టి, మీరు పోరాడుతున్న ప్రతి పోరాటాలను బట్టి మీ హృదయంలో దిగులు పుట్టనీయద్దు. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడైతే బలహీనుడో అప్పుడే బలవంతుడు. ఇంకేమంటాడు? నన్ను బలపరచమని నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. సో ఆయన హృదయం ఎప్పుడు శ్రమలను బట్టి కుంగిపోలేదు. ఆయన హృదయం ఎప్పుడు శ్రమలు సంభవించినప్పుడు ఆశ్చర్యపడలేదు.
యేసయ్య కంటే ఎక్కువ మార్లు 3 మార్లు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. విషప్రయోగం అయింది ఆయన మీద. ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తే పెద్ద ఆలోచన పడవ మీద కొడితే పడవ తునాతునకలు అయిపోయింది. కొన్ని రోజులు సముద్రంలో ఆయనకు మార్నింగ్ ఈవినింగ్ తెలియలేదంట. అట్లా చిక్కుకుపోయాడు సముద్రం. అత్యధికమైన శ్రమల గుండా వెలుచు కూడా ఆయన ఏమంటున్నాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేయగలను. బికాస్ ఐ డోంట్ ఫిక్స్ మై ఐస్ ఆన్ ద ట్రిబులేషన్స్, అఫ్లిక్షన్స్. నా శ్రమల మీద, నా కష్టాల మీద, నా బాధల మీద, నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ మీద నా దృష్టి ఉండదు. కానీ నా దృష్టి ఎప్పుడు నన్ను బలపరచువాని అంతే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? బలపరచువాని అంతే ఉంటుంది. శ్రమలను బట్టి నేను కృంగిపోను. శ్రమ వచ్చినప్పుడు నేను అధపాతాళానికి వెళ్ళిపోను. శ్రమ వచ్చినప్పుడు నేను ఇందుకే కావాలన్నా, ఇట్లే కావాలన్నా, అయ్యో 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 అని గుండెలు బాదుకోను. నన్ను బలపరచువాడు ఒకడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు, ఆయన సమస్తము చేయగలడు. హల్లెలూయా. ఆ యేసుని నేను కలిగి ఉన్నాను, ఆ యేసుని నేను ధరించుకొని ఉన్నాను. ఆయన మనస్సు నాకుంది, ఆయన విజయము నాకు ఉన్నది అని రోమ 8లో అంటాడు. ఒకసారి చూడండి, రోమ 8 అధ్యాయము 37వ వచనం చూడండి. 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధైనను, హింసైనను, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపుతుందా? హల్లెలూయా. ఇవన్నీ తెలుసుకున్న పౌలు ఏమంటున్నాడంటే, ఖడ్గమైన, శ్రమ అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, వస్త్రహీనతైన, ఇంకా ఉపద్రవమైన, హింస అయినా ఏది కూడా యేసయ్య ప్రేమ నుంచి మనలను ఎడబాపదు. ఇందుని గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. హల్లెలూయా. పౌలు మాట అంటూ ఏమంటున్నాడంటే, నిన్ను గురించి, అంటే ఎవరి గురించి? యేసయ్యను గురించి అనుదినము మనం వధకు సిద్ధపడిన గొర్రెలము. హల్లెలూయా. యేసయ్యను గురించి శ్రమ పొందడానికి ఈజ్ ఆల్వేస్ రెడీ. నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలము అని ఆయన గురించి అనుకుంటున్నాడు. అదే మాట మనము ఈ రోజులలో అఫ్లిక్షన్స్ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు, కుటుంబంలో నిందలు వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఆయనను బట్టి దినమెల్ల మనము వధింపబడిన వారు. హల్లెలూయా. మనలను ఇవన్నీ యేసయ్య ప్రేమ నుంచి మనల్ని ఎడబాపవు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ నుంచి మనల్ని ఎడబాపవు. ఎందుకంటే మనం శ్రమ దినంగా కృంగిపోలేము. బట్ శ్రమను పొందడానికి సిద్ధంగా ఉన్నాం, శ్రమను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం, శ్రమల్లో విజయం పొందడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత వచనం ఉంది, ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం అన్ని విషయములలో, వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అన్ని విషయంలో, మన ప్రతి శ్రమలలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో మనం ఏం పొందుకుంటున్నామంట? అత్యధిక విజయం. ఇంగ్లీష్ లో ఉంది మోర్ దెన్ కాంకరర్స్ అంట. ఆల్దో వి గో త్రూ లాట్ ఆఫ్ అఫ్లిక్షన్స్, ఆల్దో వి గో త్రూ లాట్ ఆఫ్ హేట్, బట్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మనం ద్వేషమును జయించిన వారు, మన కష్టం జయించిన వారు, వస్త్రహీనతను జయించిన వారు, లేమిని జయించిన వారు, అప్పులను జయించిన వారు, బాధను, రోగమును జయించిన వారు. అన్ని విషయములలో మనము అత్యధిక విజయం పొందుకున్నాం. ఎవరి ద్వారా? మనలను ప్రేమించుచున్న యేసయ్య ద్వారా. అన్ని విషయములలో, శ్రమంతటి పైన మనము అత్యధిక విజయం పొందుకున్నాం. హల్లెలూయా. అందుకే రీసెంట్ ఒక పాట వస్తుంది, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. ఏంటంటే ఆయన శ్రమలలో, బహుశ్రమలలో మనకు ఆదరణ కలిగించు, మనకు విజయం ఇచ్చిండు. ఆయన ప్రేమ మనల్ని అత్యధిక విజయం పొందేలా చేసింది. ఇంకా 39 వచనాలలో, మరణమైనను జీవమైనను
దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎవరైనా సరే, ఏదైనా సరే, అది దేవదూతలైనా సరే, ప్రధానులైనా సరే, ఉన్నవైనా, రాబోయినా, అది మరి ఏదైనా, ఆఖరికి మరణమైనా సరే, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపదని రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా అంటే షూర్లీ, పక్కాగా 100% నిశ్చయతతో నేను నమ్ముచున్నాను. యేసయ్య ప్రేమ నుంచి ఏ శ్రమ మనల్ని దూరం చేయదు. హల్లెలూయా. ఆయన ప్రేమ మన మీద ఇట్లా రోమా 5:5 ఉంటది. మన హృదయంలో దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడిందంట. అంటే కుమ్మరింపబడిన ఆ దేవుని ప్రేమ ద్వారా మనం అత్యధిక విజయం పొందిన శ్రమలన్నిటిపైన. హల్లెలూయా. సో అఫ్లిక్షన్స్ వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. ఆ శ్రమలు పొందడానికే యేసయ్య వచ్చింది. ఎందుకంటే ఆ శ్రమలన్నిటిలో నుంచి మనల్ని గట్టెక్కించినాడు. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక మిషనరీ, ఆయన ఆఫ్రికాలో చాలా పెద్ద మిషనరీ అన్నమాట. సో ఆయన ఒక మాట, స్కాట్లాండ్ నుంచి ఆయన వెళ్ళిండు. ఆయన ఏమన్నాడంటే, గాడ్ హ్యాడ్ ఓన్లీ వన్ సన్. దేవుడు ఒక్కగానొక్క తన కుమారుణ్ణి మిషనరీగా పంపించేసినాడు. గాడ్ సెంట్ హిస్ ఓన్లీ సన్ యాజ్ మిషనరీ. హల్లెలూయా. సో కాబట్టి నేను స్కాట్లాండ్ వదిలేసి ఆఫ్రికాకి మిషనరీగా పోవడానికి నేనేం భయపడలేదు. అక్కడ జరిగే శ్రమలకు నేనేం భయపడలేదు అంటున్నాడు. ఎందుకు? దేవుడే తన కుమారుని మిషనరీగా పంపించి ఈ లోకమందరిని రక్షించుకుంటే నన్ను నేను అర్పించుకొని నేను కూడా మిషనరీగా వెళ్ళి ఆఫ్రికాలో దేవుని యొక్క సేవ జరిగిస్తాను అని అన్నాడు. అని పోతే ఆయనకి ఏమైందంటే, ఆఫ్రికాలో అన్ని డిఫరెంట్ తెగలు కదా, ట్రైబ్స్ ఉంటాం కదా, డిఫరెంట్ తెగలు. అక్కడ వాళ్ళ భాష రాగిన, వాళ్ళ ఫుడ్ వేరే. అక్కడికి పోగానే ఆయన మొట్టమొదటిగా వచ్చిన గిఫ్ట్ ఏంటంటే మలేరియా అంట. ఏంటిది? మలేరియా. అక్కడ మలేరియాకి మందు లేదు అప్పటికి. అయినా వెనుతిరిగి రాలేదు. మళ్ళా కొన్ని రోజులు కాగానే ఆయన చేసే సేవ ఎంత భయంకరంగా ఉంటుందంటే, రాత్రులు కూడా ప్రయాణం చేస్తున్నాడంట. సో రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు దొంగల చేత అనేక సార్లు కొట్టబడ్డాడంట. అనేక సార్లు ఒకసారి అయితే సింహం ఆయనని దాడి చేసి ఆయన చేయిని ఒరికేసిందంట. సింహము ఆయన చేతిని ఒరికేసి డేవిడ్ లివింగ్స్టన్. అయినా సరే ఆయన ఇవన్నీ వదులుతుంది, నాకు వద్దు, ఎందుకు రావాలి ఆఫ్రికాకి, నేను రాను, నేను వెళ్ళిపోతాను అనుకోలేదంట. ఆయన కుటుంబాన్ని తీసుకొస్తే వాళ్ళ వైఫ్ వచ్చింది. వైఫ్ వస్తే వాళ్ళ వైఫ్ కూడా గిఫ్ట్ మలేరియా. అలాగే సో వాళ్ళిద్దరు అక్కడనే స్కాట్లాండ్, ఆఫ్రికాలోనే చనిపోయారు అనుకుంటున్నా నాకు తెలిసి. డేవిడ్ లివింగ్స్టన్. ఇంకొక ఆయన ఉన్నాడు మన ఇండియాకి వచ్చింది, ఆయన పేరు విలియం కేరీ. శ్రమలు వస్తాయని తెలుసు, ఆయన వచ్చింది. ఫస్ట్ కోల్కతా వచ్చింది. కోల్కతా రాగానే ఆయన ఫ్యామిలీతో పాటు వచ్చింది. ఫ్యామిలీతో పాటు వస్తే ఆయన 5 years కొడుకున్నాడు. 5 years కొడుకుకి డైసెంట్రీ అంటాం కదా. డైసెంట్రీ అంటే వామిటింగ్స్ అండ్ మోషన్స్, విపరీతమైన వామిటింగ్స్ అండ్ మోషన్స్ తో ఆ పిల్లోడు చనిపోయాడు. ఇండియాకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ పిల్లోడు చనిపోతే వాళ్ళ భార్య ఎంతగా ఎఫెక్ట్ అయిందంటే, ఆల్మోస్ట్ స్కిజోఫ్రెనియా అంటాం, అంటే మైండ్ కుచించుకుపోయి విపరీతమైన ధోరణి, విపరీతమైన అంటే ఆల్మోస్ట్ మెంటల్ ఇల్నెస్ వచ్చింది, పిచ్చిది అయిపోయిందంట. అయినా సరే విలియం కేరీ ఇండియాను వదిలేసి బయటికి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 45 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసింది. హల్లెలూయా. అందులో హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒడియా, ఎన్నో భాషల్లో
30 భాషలు, ఇండియా భాషలే ఉన్నాయంట. భారతదేశ భాషలు 30 భాషల్లోకి ఆయన తర్జుమా చేసిందంట బైబిల్. ఎట్లా తర్జుమా చేసిండు? ఇంట్లో పిచ్చి భార్య ఉంది, కొడుకు చనిపోయినాడు, ఆయన అనేక సార్లు సిక్ అయినాడు, ఆయన ఎప్పుడు ఇంగ్లాండ్కి మళ్ళీ వాపస్ పోలేదు. శ్రమలను బట్టి ఆయన కృంగిపోలేదు. శ్రమలలో క్రీస్తు, ఇక్కడ ఉంది కదా, క్రీస్తు శ్రమలలో నేను పాలిభాగస్తుని అయినన్న సంతోషము విలియం కేర్ కలిగి ఉన్నాడు. అయితేనే మన చేతులలో ఈరోజు బైబిల్ ఉంది. ఇండియాలో బైబిల్ ఉంది. మొట్టమొదటిగా ఇండియాలో అచ్చు అయింది ఏంటన్నా ఉంది అంటే అది బైబిల్. సో ఆయన అచ్చు యంత్రంగా తీసుకొచ్చింది ఇండియా ఫస్ట్ టైం అని తెచ్చింది విలియం కేర్. ఈ ఫాట్ అగైన్స్ సతీ సహగమనం అందరు తెలిసే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య కూడా అప్పట్లో అదే అగ్నిలో చితిలో కాలిపోవాలి. దానికి ఎగెయిన్స్ట్ పనిచేస్తుంది విలియం కేర్. ఏ కష్టం వచ్చినా, హడ్సన్ టైలర్ అని ఇంకొక ఉన్నాడు, ఆయన చైనా పోయిండు. చైనా పోయి ఆ చైనా భాష నేర్చుకొని, చైనా డ్రెస్సింగ్ వేసుకొని, మొత్తం చైనీస్ మాంక్ లాగా తయారైపోయి, అసలు ఇంకా ఆయన వేరే ప్రపంచంతో సంబంధం లేదు, ఆయన కూడా చైనీస్ అయిపోయింది మొత్తం. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ఒకరోజు తిండి లేదట ఆయన. ఇంత శ్రమని అనుభవించాలా అని మనసులో ఒక ఆలోచన వస్తే ఆయన అంట, గాడ్ నోస్ గాడ్స్ వేస్ టు డూ గాడ్స్ వర్క్ అన్నాడు. దేవుని సేవ ఏ విధంగా చేసుకోవాలనో, దేవుని క్రియలు ఏ విధంగా జరిగించుకోవాలనో, దేవుని ప్రణాళిక ప్రకారము దేవునికి ఒక మార్గము, ఒక ప్రణాళిక, ఒక నియమం, నిబద్ధత ఉన్నది. దేవుని పని మాగానే పనిలాగానే చేస్తాడు అని అక్కడే ఉండిపోయి ఆయన ఒక మాట అన్నాను, నేను రాసుకున్నాను కొంచెం మీకు అది విని, ఇది భలే ఉంటుంది అసలు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కానీ they did great things for God because they reckoned on His being with them అన్న సత్యం మనకు తెలిస్తే, though we are weak, మనము బలం లేని బలహీనమైనా సరే ఆయన కోసం గొప్ప కార్యాలు చేస్తాం. దేవుని కోసం గొప్ప యోధునిగా మారు ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇఫ్ వి నో దట్ గాడ్ ఇస్ విత్ us. శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, అవును ఈ శ్రమలు ఏసే కూడా పడ్డాడు, ఏసేతో పాటు నేను శ్రమను అనుభవిస్తున్నాను, ఏసే కూడా లేని కలిగి ఉన్నప్పుడు ఏసే వి విల్ బి మై, ఆయన మనతో ఉన్నాడు కదా. నేను కాదు ఇంకా జీవించేది, క్రీస్తే నీవు నేను కలిగి ఉన్నా, జీవిస్తున్నాను కోసం గొప్ప క్రియలు చేసే ఒక గొప్ప విశ్వాస యోధునిగా, విశ్వాస వీరుడుగా మనం నిలబడబోతున్నాం. ఆమె దేవుడి మాటలు దీవించిన కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభా, నీ వాక్యము మాలో ఉంటే శ్రమ దినం మేము కృంగిపోమయ్యా. ప్రభా, నీవు మాలో ఉన్నావన్న సత్యం మేము తెలుసుకొని ఉంటే మేము ఈ లోకంలో అనుభవించే ద్వేషముకు, ఈ లోకంలో అనుభవించే ప్రతి ఒక్క కష్టముకు, బాధకు, రోగములకు, ఇబ్బందులకు, మనుషులు మా మీద ఉంచే నిందలకు, కుటుంబంలో జరిగే కలతలను బట్టి ఏ బాధను బట్టి కూడా మేము కృంగిపోమయ్యా. నువ్వు మాతో ఉంటే ప్రభా మేము మీకోసం గొప్ప కార్యాలు చేస్తాం. విక్టోరియస్ లో ప్రభా మేము విక్టోరియస్ పీపుల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రం దునయా, నీ ఆజ్ఞలను బ్రతికించు. అత్యధిక విజయం పొందిన వారమయ్యా. నో ల్యాక్, ఏ లేమి, ఏ కొరత, ఏ బాధ, ఏ వేధింపు, ఏ వేదన, ఏ కృంగదీపు, ఈ ఆనంద ఈ వాక్యము నేను కాకుండా మనం పనుల్లో పాల్గొందాం.
కూర్చుని మనం సిద్ధపడదాం. ప్రభు యొక్క శరీరము ఆయన రక్తంలో మనం పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభావం పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయగని చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభునేసయ్య, మా కొరకు విలువబడినటువంటి మీ శరీరానికి సాదృశ్యంగా మాకు ఇచ్చినటువంటి రొట్టెను బట్టి స్తోత్రాలు. ఈ రొట్టెలో మేము సేవ తీసుకుంటుండగా ప్రభావాన్ని మాకు అనుగ్రహించండి. మా కొరకు విలువబడ్డారు, నలగొట్టబడ్డ ముద్దబడిన శరీరము ప్రభా, మరి మా కొరకు నలగొట్టబడ్డ విలువబడ్డ మీ శరీరాన్ని సాదృశ్యంగా ఈ రొట్టెను మాకు ఇచ్చింది జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయమని చెప్పినారు. ప్రభా, సంఘంగా ప్రభావం జ్ఞాపకం చేసుకుంటూ మేము ఏదో చేయవచ్చుగా మీరు పాల్గొచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చిన్నగా చేయని పని మీద తీసుకోవడం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర చేసుకున్నారు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువానికి వందనాలు. ప్రభా, బలలో మేము పాల్పొందుటకు అర్హులుగా చేసి తండ్రి దాంట్లో పాల్పొందే కృపనిచ్చిన ప్రభాని రక్తం ద్వారా కడిగి పరిశుద్ధంగా చేసి శరీరాన్ని రక్తాన్ని ప్రభావ మరి తీసుకుని గల అర్హులుగా చేసిన ధన్యతను బట్టి వందనాలు. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అవును తండ్రి, వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి మీకు చేయమని చెప్పినారు. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభావం చేయడానికి మాకు ఇచ్చిన దాని స్తోత్రాలు. మరి మిగిలిన రొట్టెను ద్రాక్షరసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనేకులను మీరు నడిపించి మాకు ఇచ్చినటువంటి ధన్యత వారు కూడా అనుగ్రహించారు. మిగిలిన ద్రాక్షరసం రొట్టె ప్రభు ఎంతమంది అయితే ప్రభు నా తండ్రి దాన్ని తీసుకోగలరు అంతమంది మీ
నడిపించండి, మీరు ఆకర్షించండి ప్రభు. వారు కూడా మీ మరణంలో దానాలను జ్ఞాపకం చేసుకున్నారు తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభు. నేసే మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభు. కృపణించడానికి కనుక మా ప్రభు ఆరోపిస్తూ నజరేయుడైన యేసునామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన పాడుబాటు దేవుని కార్యక్రమం సమర్పించుకుంటాం.